వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ, వ్యూయర్స్ అందరికీ స్వాగతం. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్డేట్స్ కోసం మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా మీకు క్షణాల్లో వస్తుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ సంవత్సరం 2026 అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ చేయబడుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, ఈరోజు మరో అప్డేట్తో మీ ముందుకి కేఆర్ గైడెన్స్ రావడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా మనకు ఆల్రెడీ ఒకవైపు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. అభ్యర్థులు, పేరెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో తలమునకలై ఉన్నారు. మరి ఇక్కడ మనకు అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ 2 days బ్యాకే మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఈసారి అప్డేట్ ఇచ్చారు. ప్రధానంగా జేఈ మెయిన్స్ పరీక్ష రాస్తున్నప్పుడు కొన్ని మార్పులు చేయడం జరిగింది, చేంజెస్. దాంట్లో మనకు ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. అది క్యాలిక్యులేటర్, వర్చువల్ క్యాలిక్యులేటర్ అలో చేస్తామని చెప్పేసి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి ఒకరోజు తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకోవడం, ఎన్టీఏ వాళ్ళు ఎలాంటి క్యాలిక్యులేటర్ అలో చేయడం లేదు, అది వర్చువల్ క్యాలిక్యులేటర్ అలో జేఈ మెయిన్స్కి చేయడం లేదని మళ్ళీ మరో అప్డేట్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. మరి మిగతా ఏవైతే మనకు డార్క్ మోడ్, లైట్ మోడ్ ఉందో అది కానీ, నెక్స్ట్ ఫాంట్ సైజ్ అడ్జస్ట్మెంట్ కానీ, స్క్రీన్ మ్యాగ్నిఫైయర్ కానీ, వీటిలో ఎలాంటి మార్పు లేదు. కానీ కేవలం ఈ యొక్క క్యాలిక్యులేటర్ కోసం ఎవరి పరిస్థితుల్లో అలో చేయవద్దని స్ట్రిక్ట్గా మరో అప్డేట్ వచ్చింది. కాబట్టి విద్యార్థులు గమనించాలి. చాలామంది విద్యార్థులు కూడా టైం సేవ్ అవుతుందని చెప్పేసి చాలామంది సంతోషపడ్డారు. మరి ఒక్కరోజులోనే ఎన్టీఏ తన నిర్ణయం మార్చుకుంది. ఈ విషయాన్ని గమనించండి. పొరపాటును మేము ప్రకటించామని చెప్పారు, దానిపైన మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్యాలిక్యులేటర్ గురించి మీరు మర్చిపోండి, సమయం ఆదా అయ్యేది. మరి ఎన్టీఏకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడంలో, మళ్ళీ వెనక్కి తీసుకోవడంలో కొత్త ఏం కాదు. ప్రతిసారి ఎన్టీఏ సంచలనాలు చేస్తూనే ఉంటుంది. దానికి విద్యార్థులు బలవ్వాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా చివరి వరకు విద్యార్థులను టెన్షన్ గురి చేయడం, పేరెంట్స్ని గురి చేయడం చాలా వరకు ఎన్టీఏకి మామూలు అయిపోయింది. ఇకనైనా ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు దాదాపు 15-16 లక్షల విద్యార్థులను, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సముచితమైన నిర్ణయం తీసుకున్నాకే ఎన్టీఏ అప్డేట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్డేట్ను విద్యార్థులందరూ దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి ఫామ్లో కూడా మీకు క్యాలిక్యులేటర్ అనేది అలో చేయబడదు. కాబట్టి మీరు ఈ విషయం గుర్తించాలని స్టూడెంట్స్ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.